అలా ముందు స్నాక్స్ బాక్స్ రెడీ చేద్దాం. 1 కప్ అటుకులు అండ్ 1 కప్ వైట్ ఉప్మా రవ్వ, అలానే 1 కప్ ఆఫ్ మకానా అండ్ 2 స్పూన్స్ హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ సోడా ఉప్పు. సో, సోడా ఉప్పు మీరు యూజ్ చేయకూడదు అనుకుంటే ఒక 2 అవర్స్ ముందే ఇది ప్రిపేర్ చేసి నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు వితిన్ 10 మినిట్స్‌లో చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా సోడా ఉప్పుని యాడ్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసి కొంచెం వాటర్ అంటే తగినంత వాటర్, అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసి దోస పిండిలాగా మనం జారుగా మిక్సీ గ్రైండ్ పెట్టుకోవాలి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ప్యాన్ కేక్స్ లాగా చిన్న చిన్నగా వేసుకుని దీనిపైన క్యారెట్, బీట్రూట్ వన్ సైడే మనం రోస్ట్ చేస్తే బాగుంటుంది. లేదు 2 సైడ్స్ కావాలి అన్నా సరే చేసుకోండి. బట్ మనం ఏదైతే గార్నిష్ చేస్తున్నామో ఇంత కలర్ఫుల్గా కనిపించదనమాట. వెజిటేబుల్స్ ఫుల్గా కుక్ అవ్వకుండా కొంచెమే బాయిల్ అయి తీసుకుంటేనే అది మనకి హెల్తీగా ఉంటుంది. సో, ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది.